అటుకుల కేసరి కొత్తగా ఉంది కదా, నేర్చుకుందాం. ముందుగా అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు బాదం కొద్దిగా, రెడ్ రైస్ అటుకుల పొడి 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు, ఉప్పు చిటికెడు, ఫుడ్ కలర్ చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే అటుకుల కేసరి అన్నాం మనము. ఈ అటుకులు అంటే ఏం అటుకులు? సాధారణంగా మన ఇంట్లో ఉండే ఆ తెల్ల అటుకులు కాదు, ఇవి రెడ్ రైస్ అటుకులు అన్నమాట. రెడ్ రైస్ అటుకుల్ని చక్కగా ఇలా పొడిలాగా తయారు చేసాం. చూడండి, ఇలా పొడిగా వస్తుంది, అంటే మనకు ఒక రవలాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం రెడ్ రైస్ అటుకులు బయట దొరికేవి తీసుకున్నాము, చక్కగా పొడి చేసుకొని తయారు చేసుకొని పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ బ్రౌన్ షుగర్ పొడి, బ్రౌన్ షుగర్ సాధారణంగా అందరికీ దొరుకుతుంది బయట, దాన్ని మనం పొడిగా తయారు చేసుకున్నాం. బ్రౌన్ షుగర్ పొడి కూడా సపరేట్గా దొరుకుతుంది. లేదు అసలు బ్రౌన్ షుగర్ మీ ఇంట్లో లేదు, బెల్లం మాత్రమే ఉంది అంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు మాకు వైట్ షుగరే ఇష్టము అంటే వైట్ షుగర్తో కూడా చేసుకోండి. అయితే మనం ఏంటంటే మన అమృతం కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు, అసలు సాధ్యం కాదు, అసలు వైట్ షుగర్ అనేది ఈ రోజు వరకు వాడలేదు, కేవలం బ్రౌన్ షుగర్ వాడుతూ ఉంటాము, ఎక్కువ భాగం బెల్లం వాడుతూ ఉంటాము. అలాగే అటుకులు కూడా మనకు తెల్ల అటుకులు అయితే ఈ రోజు వరకు నేను ఎప్పుడు వాడలేదండి అమృతంలో. మేము ఓన్లీ రెడ్ రైస్ అటుకులు, తర్వాత జొన్న అటుకులు, రాగటుకులు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం అనమాట. అంటే హెల్త్కి మంచిది, అంటే మన ప్రోగ్రామ్ కాన్సెప్టే అది. మామూలుగా అందరూ ఉపయోగించేవి కొంచెం అన్హెల్తీవి కాకుండా కాస్త హెల్దీగా ఉండడానికి చేసే ప్రయత్నమే కాబట్టి మన అమృతం కార్యక్రమం ఎక్కువగా ఇటువంటి పదార్థాలే వాడుతూ ఉంటాం. అందుకే కూడా చాలా మంది మన కార్యక్రమం చూసి బోల్డ్ అని కొత్త వంటలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కాకుండా కొత్త వేస్తున్నారు అనమాట. అయితే ఈ అటుకుల కేసరిలో నేను చెప్పాను కదా రెడ్ రైస్ అటుకులు వాడుతున్నామని చెప్పి. సో దాని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు బరువు తగ్గాలన్నా కూడా రెడ్ రైస్ చాలా మంది ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి రెడ్ రైస్లో చూసుకుంటే. అలాగే రెడ్ రైస్ అటుకులు కూడా దాంతో పాటు సేమ్ అవే లక్షణాలే ఉంటాయి దానికి కూడా. అండ్ ఇందులో ఏంటి అంటే మనకు క్యాన్సర్ కారకాన్ని తగ్గించేటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో అది మనకు రెడ్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు వైట్ రైస్ కొంచెం తక్కువగా తినండి, ఇటువంటివన్నీ ఎక్కువగా తినండి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా అనమాట. తర్వాత ఇందులో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా మన క్యాన్సర్ అనేది అంటే రాకుండా మన ఒంటిని కాపాడడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. రెడ్ రైస్ని ప్రాపర్గా నానబెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది కూడా. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే రెడ్ రైస్ ఒక 4 విజిల్స్ పెట్టామంటే సరిగ్గా ఉడకలేదు అని. సరిపోదండి, కొన్నిటికి ఏంటి అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి, అంటే ఆరోగ్యం కావాలంటే ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి కదా. రెడ్ రైస్ ఏంటంటే మనము తయారు చేసుకునే ముందు ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే మంచిది. అది మనకు జీర్ణక్రియకి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మేలు చేస్తుంది, ఒంట్లో ఉండే కొవ్వును తగ్గిస్తుంది, అలాగే ఎర్ర రక్త కణాలని కూడా పెంచుతుంది అనమాట. శరీరంలో చాలా మంది తక్కువగా ఉంటాయి, ఆర్బీసీ లెవెల్స్ పడిపోవడము, బ్లడ్ లెవెల్స్ పడిపోవడము ఇలా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మనకు రెడ్ రైస్ చాలా బాగా సహాయపడుతుంది. మరి చూసారు కదా, మరి రెడ్ రైస్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి రెడ్ రైస్ అటుకులు ఉపయోగించి ఈ స్వీట్ మీరు తయారు చేసుకోవచ్చు, లేదు అంటే రెడ్ రైస్ని కూడా మీ భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యిలో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుంటే మనం పక్కన పెట్టేసుకొని మిగతా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. స్వీట్స్ అన్నీ చాలా ఈజీనే. ఏ స్వీట్కి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి చెప్పండి. అందుకే ఏంటి అంటే హాయిగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇది కష్టమేమీ లేదు. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోయేటువంటి ఒక స్వీట్. మీ పిల్లలకు స్వీట్ ఇష్టపడితే గనక ఈ స్వీటు ఆ స్వీట్ అని కాకుండా ఒక చిన్న బెల్లం ముక్క ఇవ్వడము, లేదు అంటే ఇటువంటి స్వీట్స్ తయారు చేసి ఇవ్వడము చేస్తూ ఉండండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు బాదం వేయించేసుకుంటాం. మనకి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఇంకేదైనా మీకు అంటే పిస్తా, వాల్నట్స్ అలాంటివి కావాలంటే కూడా వేసుకోవచ్చు. కిస్మిస్లు ఇలాంటివి ఏదైనా కూడా వేసుకోవచ్చు. నేతిలో వేయించేసుకున్నాక అదే నేతి బాండీలో మనము మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు. రెడ్ రైస్ అటుకులు ఏవైతే ఉన్నాయో దాంతో కేవలం ఈ స్వీట్ మాత్రమే కాదండి, మీరు మామూలుగా ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకని చెప్పాను కదా ఇలా రవలాగా ఉందని చెప్పి. సో ఇంకొంచెం మీరు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నారు అంటే దీంతో మీరు ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు. బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. రెడ్ రైస్ చాలా బాగుంటుంది, టేస్టీగా.
ఇప్పుడు ఇలా వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలోని నెయ్యి అలాగే ఉంది. దీంట్లో ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి రెడ్ రైస్ అటుకుల పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అది కొంచెం మనకు వేగిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉండలు కట్టకుండా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇది వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కొంచెం మనకి వాసన తెలిసిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత చక్కగా వాటర్ వేసేసుకుందాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనము రవ్వ వేయించుకుంటాం కదా, ఆ రకంగా వేగితే సరిపోతుంది. కానీ నేతిలో వేయించుకుంటే వచ్చే ఆ సువాసన అసలు అంతా ఇంత కాదండి, అద్భుతంగా ఉంటుంది అసలు. ఇది చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కాస్త నీళ్లు పోసుకుందాం ఇందులో. ఇది దగ్గర పడుతుందండి. మనం ఎంత పోసుకున్నా కూడా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం పోసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్గా. చూసారా చక్కగా ఎక్కడ ఉండలు కట్టలేదు, ప్రాపర్గా వచ్చింది. ఒకసారి బాగా తిప్పుకుందాం. దీన్ని సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా తిప్పేసుకుందాం. ఇది అసలు పసిపిల్లలు కూడా పెట్టచ్చండి. పసిపిల్లల కంటే మరీ సంవత్సరంలో పిల్లలు కాదు, చిన్నపిల్లలకి కూడా చక్కగా 1 year తర్వాత మనకు అంటే షుగర్ అది కొంచెం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ డైట్లో పెట్టచ్చు. ఇది కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇందులో కాస్త కావాల్సినంత బ్రౌన్ షుగర్ పొడి కూడా వేసేసుకుందాం. అంటే మనకు స్వీట్ ఎంత తీసుకుంటాము అన్న దాన్ని బట్టి చూసుకోవాలి. అంటే ఒక బౌల్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 1/2 బౌలు పంచదార వేసాను. ఇది ఒక్కసారి చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ షుగర్ కరిగి అది ఒక చిన్న పాకంలాగా, పాకం అంటే పాకం అని ప్రాపర్ పాకం అని కాదు, కొంచెం ఇలా షైనీగా అవుతుందన్నమాట. అంటే మనం మామూలుగా రవ్వతో కేసరి తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు ఎందుకు అంటే కొంచెం ఆ చిరు రుచి కోసం అంతే. అంటే కొన్ని స్వీట్స్లో ఖచ్చితంగా సీక్రెట్గా ఒక చిన్న ఉప్పు వేస్తారు. చాలామందికి తెలియదు కదా ఉప్పు ఎందుకు వేస్తారు స్వీట్స్లో అనుకుంటూ ఉంటారు. కొంచెంగా వేస్తూ ఉంటారండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేద్దాం. ఇది న్యాచురల్ ఫుడ్ కలరే అండి. అయితే సాధ్యమైనంత వరకు మనము ఫుడ్ కలర్స్ అనేవి వాడం, 90% వరకు వాడం. ఎప్పుడైనా ఇటువంటివి అంటే కొంచెం మనకు రంగు మారితే బాగుంటుంది, లుక్ బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రమే కొంచెంగా అది కూడా వేస్తూ ఉంటాము, లేదంటే అది కూడా వేయము. మీ ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే చక్కగా కుంకుమ పువ్వు వేసుకోండి. ఇంకా మనకి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, రంగు కూడా మారుతుంది. ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటే ఏంటంటే మనకి బాగా కలుస్తుంది. ఇప్పుడు చివరిగా ఇందులో కాస్త యాలక్కుల పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ మనం చివరిగా పైనుంచి అయినా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్వీట్ అనేది ఏంటి అంటే అండి, ఎంత నెయ్యి పోసుకుంటే అంత రుచి. అది మనకు ఎంత నెయ్యి మన ఇంట్లో ఉంది, ఎంత నెయ్యి మన ఒళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఇక చక్కగా బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ముందుగా ఇలా చక్కగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా జీడిపప్పు వేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి అటుకుల కేసరిని ముందుగా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా బౌల్ ఇచ్చేసుకున్నప్పుడు అందంగా వస్తుంది అన్నమాట. ఇలా చక్కగా
అసలు చూడగానే ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూసే అద్భుతమైన అటుకుల కేసరి తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అటుకుల కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు బాదం కొద్దిగా, రెడ్ రైస్ అటుకుల పొడి 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు, ఉప్పు చిటికెడు, ఫుడ్ కలర్ చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అటుకుల కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో జీడిపప్పు బాదం వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో రెడ్ రైస్ అటుకుల పొడి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త బ్రౌన్ షుగర్ పొడి, కాస్త నెయ్యి, చిటికెడు ఉప్పు, కొంచెం నేచురల్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదాంని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించి చివరిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల కేసరి రెడీ.